Differences between minimum mode and maximum mode. ఫస్ట్ మినిమం మోడ్ గురించి చెప్తాను, తర్వాత మ్యాక్సిమం మోడ్ గురించి చెప్తాను. మినిమం మోడ్లో ఎంఎన్ ఆర్ ఎంఎక్స్ బార్ ఈజ్ కనెక్టెడ్ టు 5 volts, అంటే హై, లాజిక్ హై కనెక్ట్ అవుతుంది. ఎంఎన్ ఎంఎక్స్ బార్ మ్యాక్సిమం మోడ్లో ఇది కనెక్టెడ్ టు గ్రౌండ్ అనమాట. తర్వాత మినిమం మోడ్లో సెకండ్ పాయింట్ ఏంటంటే నో కోప్రాసెసర్స్ కాన్సెప్టే లేదు మినిమం మోడ్లో. మ్యాక్సిమం మోడ్లో కోప్రాసెస్ని కనెక్ట్ చేస్తారు. 8087 ఏమో న్యూమరికల్ డేటా ప్రాసెసర్, ఎన్డిపి అంటారు. 8089 అనేది ఐఓ ప్రాసెసర్ ఒకటి ఉంటుంది, అది కనెక్ట్ చేస్తారు. ఈ కోప్రాసెస్ యూజ్ చేసి మ్యాక్సిమం మోడ్ యూజ్ చేసుకుంటారు. ఓకేనా. మూడో పాయింట్, బస్ కంట్రోల్ లాజిక్ ఈజ్ సింపుల్. బస్ కంట్రోల్ లాజిక్ ఏంటంటే చాలా సింపుల్ అండ్ చీప్ కూడా ఇక్కడ, ఎందుకంటే కాన్ఫిగరేషన్ చిన్నది కాబట్టి. అయితే మ్యాక్సిమం మోడ్లో బస్ కంట్రోల్ లాజిక్ ఈజ్ కాంప్లెక్స్, చాలా కాంప్లెక్స్. ఈ ఐఓ ప్రాసెస్ని, న్యూమరికల్ డేటా ప్రాసెస్ని వాడాలి కాబట్టి బస్ కంట్రోల్ లాజిక్ కాంప్లెక్స్ ఉంటుంది, ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే స్మాల్ కాన్ఫిగరేషన్ డ్యూ టు లెస్ డివైసెస్ తక్కువ ఉంటాయి ఇందులో, అందుకని కాన్ఫిగరేషన్ చిన్నది. అయితే మ్యాక్సిమం మోడ్ కాన్ఫిగరేషన్ ఈజ్ లార్జ్ బికాస్ ఆఫ్ సో మెనీ డివైసెస్. తర్వాత నెంబర్ 5th పాయింట్, మినిమం మోడ్లో నీడ్ ఫర్ డిఎంఏ ఈజ్ వెరీ స్మాల్. డిఎంఏ అంటే డైరెక్ట్ మెమరీ యాక్సెస్. మ్యాక్సిమం మోడ్లో నీడ్ ఫర్ డిఎంఏ ఈజ్ లార్జ్ యూసేజ్ ఉంది డిఎంఏ మ్యాక్సిమం మోడ్లో. 6th పాయింట్, నో నీడ్ ఫర్ బస్ కంట్రోలర్. మనం 8288 బస్ కంట్రోలర్ వాడేమో మ్యాక్సిమం మోడ్లో, కానీ మినిమం మోడ్లో ఇలాంటి కంట్రోల్ ఏమో డైరెక్ట్గా ప్రాసెసర్ ఈ కంట్రోల్ సిగ్నల్స్ అనేది జనరేట్ చేస్తుంది. నీడ్ ఫర్ బస్ కంట్రోల్ 8288 ఈజ్ హై. నీడ్ ఫర్ అసలు లేకుండా అది మ్యాక్సిమం మోడ్లో ఆపరేట్ అవ్వదు. అది కంట్రోల్ సిగ్నల్స్ ఆర్ డైరెక్ట్లీ పాస్డ్ ఫ్రమ్ ప్రాసెసర్. ఇందులో మినిమం మోడ్లో కంట్రోల్ సిగ్నల్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ప్రాసెసర్ నుంచే వస్తాయి. అయితే మ్యాక్సిమం మోడ్లో కంట్రోల్ సిగ్నల్స్ ఆర్ పాస్డ్ వయా బస్ కంట్రోలర్ 8288. కంట్రోల్ సిగ్నల్స్ అన్నీ కూడా పాస్డ్ వయా బస్ కంట్రోలర్ 8288. This is about the differences between minimum mode and maximum mode. Differences between IO mapped IO and memory mapped IO. IO యాక్చువల్గా ఏంటంటే 2 రకాలు, IO mapped IO, memory mapped IO. దాని డిఫరెన్సెస్ ఎలా ఉంటాయో చెప్తాను. ముందు IO mapped IO, తర్వాత memory mapped IO రాసి ఉంటాయి టేబుల్లో. ఫస్ట్ IO mapped IOలో 16-bit IO అడ్రస్ ప్రొవైడెడ్ టు IO డివైస్. 16-bit IO అడ్రస్ని ఇస్తారు, అంటే 0000 టు FFFF అక్కడ దాకా ఐఓ అడ్రస్లు ఉంటాయి. అయితే మెమరీ మ్యాప్డ్ ఐఓలో ఐఓ మెమరీలో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి 20-bit అడ్రస్ మెమరీ కాబట్టి 20-bit అడ్రస్ ఈజ్ ప్రొవైడెడ్ టు ఐఓ డివైస్. అది నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇన్ ఐఓ మ్యాప్డ్ ఐఓ డివైస్ యాక్సెస్ బై ఐఓ రీడ్ అండ్ ఐఓ రైట్. డివైస్ని యాక్సెస్ చేసినప్పుడు ఐఓ రీడ్, ఐఓ రైట్ తోటి యాక్సెస్ చేస్తాం. కానీ మెమరీ మ్యాప్డ్ ఐఓలో డివైస్ యాక్సెస్ చేసినప్పుడు మెమరీ రీడు, మెమరీ రైట్ తోటి యాక్సెస్ చేస్తాం. థర్డ్ పాయింట్ ఏంటంటే మనం ఇన్స్ట్రక్షన్ సెట్లో ఉన్న ఇన్ అండ్ అవుట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డేటా ట్రాన్స్ఫర్. అందులో ఇన్ అవుట్ ఉన్నాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే యూజ్ చేస్తాం డేటా ట్రాన్స్ఫర్కి. కానీ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు మెమరీ కెన్ బి యూజ్డ్ ఫర్ డేటా ట్రాన్స్ఫర్. మెమరీ మ్యాప్డ్ ఐఓలో అన్ని ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేయొచ్చు, మెమరీకి సంబంధించిన అన్ని ఇన్స్ట్రక్షన్స్ వాడచ్చు, యాడ్, మూవ్, సబ్ట్రాక్ట్, ఇట్ అవన్నీ. తర్వాత ఫోర్త్ పాయింట్, నో మెమరీ రిక్వైర్డ్. ఐఓకి మెమరీ ఏం అక్కర్లేదు కాబట్టి మెమరీ అసలు అవసరం లేదు. కానీ ఈచ్ డివైస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ మెమరీ లొకేషన్, హెన్స్ సమ్ మెమరీ ఈజ్ రిక్వైర్డ్. ప్రతి డివైస్ని కూడా ఒక మెమరీ లొకేషన్ కింద కన్సిడర్ చేస్తారు మెమరీ మ్యాప్డ్ ఐఓలో. అందుకోసం దానికి కొంత ఐఓ అనేటప్పటికి దానికి కొంచెం మెమరీ కావాలి. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే 64 kiloports ఆర్ నంబర్ ఆఫ్ ఐఓ పోర్ట్స్ ఇంటర్ఫేస్. మనకి ఐఓలో ఆ ఇన్పుట్ అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసి 0000 టు FFFF దాకా యాక్సెస్ చేయొచ్చు ఐఓ పోర్ట్స్, అందుకని అవి 64 kiloports. అదే మెమరీకి వచ్చేటప్పుడు నెంబర్ ఆఫ్ పోర్ట్స్ ఆర్ ఇంటర్ఫేస్ ఆర్ మెనీ, అంటే మెమరీ ఎక్కువ కాబట్టి 20-bit మెమరీ కాబట్టి 00000 టు FFFF వరకు మెమరీ ఉంది కాబట్టి అన్ని పోర్ట్స్ని మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ది మెమరీ మ్యాప్డ్ ఐఓ. డిఫరెన్సెస్ బిట్వీన్ 8086, 8088. మనం ఇప్పటిదాకా 8086 గురించి చూసాము. 8088 కూడా 16-bit ప్రాసెసరే,
దీనిలాగే ఉంటాయి. అయితే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి 8088 మైక్రో ప్రాసెసర్కి 8086 మైక్రో ప్రాసెసర్కి. ముందు 8088 మైక్రో ప్రాసెసర్ చూద్దాం. దీనికి డేటా లైన్స్ 8, డేటా లైన్స్ ఆర్ 8. అదే మైక్రో ప్రాసెసర్ 8086 అయితే డేటా లైన్స్ 16. దిస్ ఇస్ ద ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ ఏంటి, 8088 మైక్రో ప్రాసెసర్ ఆర్కిటెక్చర్లో 4 బైట్ క్యూ ఉంది. ఆర్కిటెక్చర్లో 8086కి 6 బైట్ క్యూ ఉంది ఆర్కిటెక్చర్లో. తర్వాత 8088 మనకి డేటా లైన్స్ 8 కాబట్టి మెమరీ ఫెచ్ ఇస్ బైట్ బై బైట్, ఒక బైట్ తర్వాత ఇంకో బైట్, ఒక బైట్ తర్వాత ఇంకో బైట్ అలా ఫెచ్ చేస్తుంటుంది ప్రాసెసర్లోకి, ప్రాసెసర్ నుంచి బయటికి. కానీ ఇందులో మెమరీ ఫెచ్ ఏంటంటే 8086లో బైట్ బై బైట్ ఉంది. అంటే బైట్ బై బైట్ 8 లైన్స్ చేయొచ్చు, వర్డ్ బై వర్డ్ 16 లైన్స్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే AD072A815 A16/S3 to A19 S6 are used to derive address bus. AD027 A8 to 15 A16/S3-A19/S6 are used for derive the address bus. అయితే AD027 ఉంది కాబట్టి 8 లైన్స్ డేటా లైన్స్ అందులో ఉన్నాయి, అడ్రస్ లైన్స్ ఉన్నాయి. A8 to 15 A16 to A19 అవన్నీ అడ్రస్ బస్కి యూజ్ చేస్తారు. అదే 8086లో అయితే AD0-15 A16/S3 A19/S6 ఆర్ యూజ్ టు డెరైవ్ ది అడ్రస్ బస్. అది అడ్రస్ బస్ని డెరైవ్ చేయడానికి వాడతారు. తర్వాత నెక్స్ట్ డిఫరెన్స్ AD0-7 ఆర్ యూజ్ టు డెరైవ్ డేటా బస్. ఈ AD0-7 మాత్రమే ఉంటాయి, అవి డేటా బస్ని డెరైవ్ చేయాలి. AD0-15 ఆర్ యూజ్ టు డెరైవ్ ది డేటా బస్ 8086లో. చాలా ముఖ్యంగా ఏంటంటే 8088లో ఒకటే మెమరీ బ్యాంక్, మెమరీ ఎంత ఒకటే బ్యాంకు. కానీ 8086లో అలా కాదు, డ్యూయల్ బ్యాంక్ మెమరీ అనొచ్చు. అంటే 2 బ్యాంకులు ఉంటాయి, ఈవెన్ బ్యాంకు, ఆడ్ బ్యాంకు ఉంటుంది. ఈవెన్ అడ్రస్ బ్యాంకు, ఆడ్ బ్యాంకు ఉంటుంది. అందువల్ల 2 బ్యాంకులు ఉంటాయి 8086లో. తర్వాత డిఫరెన్స్ ఏంటంటే మెమరీ ఐఓ బార్ అనే సిగ్నల్ మైక్రో ప్రాసెసర్ 8088లో ఉంది, ఐఓ ఎం బార్ అనే సిగ్నల్ 8086లో ఉంది. ఇవి డిఫరెన్సెస్ బిట్వీన్ 8086 అండ్ 8088. ఎం బార్ అనే సిగ్నల్ 8086లో ఉంది. ఇవి డిఫరెన్సెస్ బిట్వీన్ 8086 అండ్ 8088. ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8086 ఇన్స్ట్రక్షన్స్ దగ్గరగా 117 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, 117 ఇన్స్ట్రక్షన్స్. 8086 includes multiplication, division and string operations which are not present in previous processors. ప్రీవియస్ ప్రాసెసర్స్లో ఈ మల్టిప్లికేషను, డివిజను, స్ట్రింగ్ ఆపరేషన్స్ ఇలాంటివి లేవు. 8086 నుంచి స్టార్ట్ అయ్యి 8086 డస్ నాట్ పర్మిట్ ఎనీ మెమరీ టు మెమరీ ఆపరేషన్ ఎక్సెప్ట్ ఫర్ స్ట్రింగ్స్ తప్పించి మిగతా వాడు దేనికి మెమరీ టు మెమరీ ఆపరేషన్స్ని సపోర్ట్ చేయదు. 8086 ఇన్స్ట్రక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ గ్రూప్స్. ఒకటేంటి, డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్. నెంబర్ 2 అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్. నెంబర్ 3 బిట్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్. నెంబర్ 4 స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్. నెంబర్ 5 అన్కండిషనల్ ట్రాన్స్ఫర్స్. నెంబర్ 6 కండిషనల్ ట్రాన్స్ఫర్స్. నెంబర్ 7 ఇటరేషన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్. నెంబర్ 8 ఇంటరప్ట్ ఇన్స్ట్రక్షన్స్. నెంబర్ 9 ప్రాసెసర్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్. సో డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ గురించి చూద్దాం. డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ని 4 పార్ట్స్ కింద విడగొట్టారు. ఒకటి జనరల్ పర్పస్ ఇన్స్ట్రక్షన్స్, ఐఓ ఇన్స్ట్రక్షన్స్, అడ్రస్ ఆబ్జెక్టివ్, ఫ్లాగ్ ట్రాన్స్ఫర్ అంటే డివైడ్ చేశారు. జనరల్ పర్పస్లో మూవ్ అంటే మూవ్ ది ఆపరెంట్, పుష్ ది ఆపరెంట్ ఇంటూ స్టాక్, పాప్ ది ఆపరెంట్ అంటే బ్రింగ్ ఫ్రమ్ ది స్టాక్, పాప్ అంటే బ్రింగ్ ది డేటా బ్రింగ్ ది ఆపరెంట్ ఫ్రమ్ ది స్టాక్, పుష్ అంటే పుష్ ది ఆపరెంట్ ఇంటూ స్టాక్, పాప్ అంటే పాప్ ది ఆపరెంట్ అంటే బ్రింగ్ ది ఆపరెంట్ ఫ్రమ్ ది స్టాక్. ఈ XCHG అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్చేంజ్ AX, BX అన్నాం అనుకోండి, AXలోను BXలోను డేటా ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. ట్రాన్స్లేట్, XLAT అంటే ట్రాన్స్లేట్, ఇన్ అంటే ఇన్పుట్, అవుట్ అంటే అవుట్పుట్, LEE అంటే లోడ్ ఎఫెక్టివ్ అడ్రస్. తర్వాత LES అంటే ఇట్ ఈజ్ యూజ్ టు లోడ్ DS అండ్ ES. LAHF అంటే లోడ్ AH ఫ్రమ్ ఫ్లాగ్స్. SAHF అంటే స్టోర్ AH ఇన్ ఫ్లాగ్స్. అలాగా పుష్ ఫ్లాగ్స్, పాప్ ఫ్లాగ్స్. ఇలాగా డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ని క్లాసిఫై చేశారు.
అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ 4 పార్ట్స్గా విడగొట్టారు. ఎడిషన్కి సంబంధించినవి, సబ్ట్రాక్షన్కి సంబంధించినవి, మల్టిప్లికేషన్కి సంబంధించినవి, డివిజన్కి సంబంధించినవి. ఎడిషన్వి చూద్దాం. యాడ్ ఏ కామా బి, ఏని బిని యాడ్ చేస్తుంది. ఏడిసి ఏ కామా బి అంటే యాడ్ ఏ అండ్ బి విత్ క్యారీ అని అర్థం. ఐఎన్సి రిజిస్టర్ అంటే ఇంక్రిమెంట్ రిజిస్టర్ అని అర్థం. ఏఏఏ అంటే ఆస్కీ అడ్జస్ట్ ఆఫ్టర్ ఎడిషన్ అని అర్థం. డిఏఏ అంటే డెసిమల్ అడ్జస్ట్ ఆఫ్టర్ ఎడిషన్ అని అర్థం. యాడ్ ఏ కామా బిలో ఏబి ఏను బిని యాడ్ అయ్యి రిజిస్టర్ ఏలో స్టోర్ అవుతుంది. యాడ్ విత్ క్యారీ ఏ కామా బి అన్నప్పుడు ఏని బిని క్యారీ అని యాడ్ అయ్యి రిజల్ట్ ఏలో ఉంటుంది. ఐఎన్సి రిజిస్టర్ అంటే ఇంక్రిమెంట్ రిజిస్టర్ బై 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఆస్కీ అడ్జస్ట్ ఆఫ్టర్ ఎడిషన్ ఏఏఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏఎల్ 32 అనుకోండి, బిఎల్ 35 అనుకోండి. ఏఎల్ ప్లస్ బిఎల్ యాడ్ చేస్తే ఎంత? 67. యాస్కీ అడ్జస్ట్ ఆఫ్టర్ కన్వర్షన్ ఏం చేస్తుంది? 67 7 చేసి దాన్ని 07 అని ఉన్నాయి కాబట్టి ఆస్కీ వాల్యూస్ ఏంటి? 07కి 13 37. అందువల్ల ఏఎక్స్ ఎంత అవుతుంది? 30 37 అవుతుంది. డిఏఏ అంటే డెసిమల్ అడ్జస్ట్ అక్యూములేటర్ ఆఫ్టర్ ఎడిషన్. బీసీడీలో యూజ్ అవ్వడానికి డెసిమల్ అడ్జస్ట్ చేస్తారు అక్యూములేటర్ని. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ ఏ కామా బి, మామూలు ఇది కూడా సబ్ట్రాక్ట్ ఏ నుంచి బి సబ్ట్రాక్ట్ అవుతుంది, రిజల్ట్ ఏలో స్టోర్ అవుతుంది. ఎస్బీబీ అంటే సబ్ట్రాక్ట్ విత్ బారో విత్ ఏ కామా బి, సబ్ట్రాక్ట్ విత్ బారో. డిక్రిమెంట్ రిజిస్టర్, డిఈసి రిజిస్టర్ అంటే డిక్రిమెంట్ రిజిస్టర్ అంటే ఏంటి? సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ రిజిస్టర్ అండ్ రిజల్ట్ బ్యాక్ టు ది రిజిస్టర్. ఎన్ఈజీ రిజిస్టర్ అంటే నెగేట్ రిజిస్టర్ అంటే 2's కాంప్లిమెంట్ ఆఫ్ రిజిస్టర్ స్టోర్డ్ బ్యాక్ టు రిజిస్టర్ అనమాట. నెక్స్ట్ సిఎంపి ఏ కామా బి అంటే కంపేర్ ఏ అండ్ బి ఆర్ కంపేర్ అండ్ ఫ్లాగ్స్ ఆర్ అఫెక్టెడ్. ఎలాగా? ఇఫ్ బోత్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్, ఏ బి ఈక్వల్ అనుకోండి, 0 ఫ్లాగ్ 1 అవుతుంది. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అనుకోండి, క్యారీ ఫ్లాగ్ 1 అవుతుంది. ఇఫ్ ఏ లెస్ దాన్ బి అయితే క్యారీ ఫ్లాగ్ 0 అవుతుంది. ఏఏఎస్ అంటే ఆస్కీ అడ్జస్ట్ ఆఫ్టర్ సబ్ట్రాక్షన్. డిఏఎస్ అంటే డెసిమల్ అడ్జస్ట్ ఆఫ్టర్ సబ్ట్రాక్షన్. ఇది కూడా ఆస్కీ అడ్జస్ట్ ఆఫ్టర్ ఎడిషన్ లాగే, అంటే సబ్ట్రాక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఉన్న వాల్యూస్ని ఆస్కీలోకి మార్చేస్తుంది అది, అలాగే డెసిమల్లోకి మార్చేస్తుంది. ఏఏఎం అంటే ఆస్కీ అడ్జస్ట్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్. ఎంయుఎల్ అంటే మల్టిప్లికేషన్. ఏఎల్ ఇంటూ బిఎల్ అన్నాం అనుకోండి, రిజల్ట్ ఏఎక్స్లో ఉంటుంది. ఏఎక్స్ ఇంటూ బిఎక్స్ అన్నాం అనుకోండి, రిజల్ట్ డిఎక్స్ ఏఎక్స్లో ఉంటుంది. అంటే లోవర్ ఆర్డర్ వర్డ్ ఏమో ఏఎక్స్లో ఉంటుంది, హైయర్ ఆర్డర్ వర్డ్ ఏమో డిఎక్స్లో ఉంటుంది. ఐమల్ అంటే ఇంటీజర్ మల్టిప్లికేషన్. డివ్ అంటే డివిజన్. ఏఎక్స్ డివైడెడ్ బై బిఎక్స్ అన్నాం అనుకోండి, రిజల్ట్ ఏమవుతుంది? రిజల్ట్ కోషంట్ ఏమో ఏఎక్స్లో ఉంటుంది, రిమైండర్ ఏమో డిఎక్స్లో ఉంటుంది. అది ఓకే. ఐడివ్ అంటే ఇంటీజర్ డివిజన్. ఏఏడి అంటే ఆస్కీ అడ్జస్ట్ బిఫోర్ డివిజన్. గుర్తుపెట్టుకోండి, ఆస్కీ అడ్జస్ట్ బిఫోర్ డివిజన్, అది ఆస్కీ అడ్జస్ట్ ముందు జరిగిపోతుంది. సిబిడబ్ల్యూ అంటే కన్వర్ట్ బైట్ ఇంటూ వర్డ్. అంటే కన్వర్ట్ బైట్ ఇంటూ వర్డ్ అంటే సైన్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి? బైట్ని వర్డ్ కింద మారుస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ మనం ఒక బయటికి ఒక వర్డ్కి చేయాలనుకోండి, బయటని బయటలో ఉంచకూడదు, దాన్ని వర్డ్ చేయాలి. వర్డ్ చేయాలంటే సైన్ ఎక్స్టెన్షన్ చేయాలి. చేసిన తర్వాత 2 వర్డ్స్ యాడ్ చేయాలి. అలాగే సిడబ్ల్యూడి అంటే కన్వర్ట్ వర్డ్ ఇంటూ డబుల్. ఇప్పుడు వర్డ్కి డబుల్కి మధ్యలో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, వర్డ్ని డబుల్ చేసి ఆ 2 డబుల్ నెంబర్స్ని యాడ్ చేయాలి. సో సిబిడబ్ల్యూ అండ్ సిడబ్ల్యూడి ఆర్ కాల్డ్ సైన్ ఎక్స్టెన్షన్స్. బిట్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్ కూడా 3 పార్ట్స్ వేస్తారు: లాజికల్స్, షిఫ్ట్స్ అండ్ రొటేట్స్ను. లాజికల్స్ చూద్దాం. నాట్ రిజిస్టర్ అంటే వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ది రిజిస్టర్ ఈ లోడెడ్ బ్యాక్ టు ది రిజిస్టర్. అండ్ ఏ కామా బి అంటే యాండింగ్ ఆపరేషన్ చేయమని ఏకి బీకి మధ్యలో, రిజల్ట్ మళ్ళీ ఏలో ఉంటుంది. ఆర్ ఏ కామా బి అంటే ఆర్ ఏ అండ్ బి, ఏని బిని లాజికల్ ఆర్ చేసి రిజల్ట్ ఏలో పెట్టమని. ఎక్స్ఆర్ ఏ కామా బి అంటే ఏకి బీకి ఎక్స్క్లూజ్ ఆర్ ఆపరేషన్ జరిగి రిజల్ట్ ఏలో పెట్టమని. టెస్ట్ ఏ కామా బి అంటే ఏంటి? టెస్ట్ ఏ కామా బి అంటే ఏ అండ్ బి ఆర్ యాండెడ్, అంటే యాండింగ్ ఆపరేషన్ జరుగుతుంది. రిజల్ట్ యూజ్డ్ బై మైక్రో ప్రాసెసర్. ఏ అండ్ బి ఆర్ యాండెడ్, రిజల్ట్ యూజ్డ్ బై మైక్రో ప్రాసెసర్. సైన్ అండ్ 0 ఫ్లాగ్స్ ఆర్ అఫెక్టెడ్ బేస్డ్ ఆన్ ది రిజల్ట్. అది అంటే సైను 0 ఫ్లాగ్స్ వీటిని బట్టి ఏ అండ్ బి తెలిసిపోతుంది, కంపేరింగ్ జరుగుతుంది. ఆ రిజల్ట్ బేస్డ్ ఆన్ 0 ఫ్లాగ్స్ ఆర్ అఫెక్టెడ్ బేస్డ్ ఆన్ ది రిజల్ట్. అంటే ఏంటనమాట? ఏ అండ్ బి యాండ్ అయిన తర్వాత ఆ సైను 0 ఫ్లాగ్స్ని బట్టి రిజల్ట్ ప్రాసెసర్ తీసుకుంటుంది, యాక్షన్ తీసుకుంటుంది.
షిఫ్ట్ రైట్ ఆర్ లెఫ్ట్, షిఫ్ట్ రిజిస్టర్ రైట్, షిఫ్ట్ లెఫ్ట్, షిఫ్ట్ రిజిస్టర్ లెఫ్ట్. ఏదైతే ఎల్ అంటే లెఫ్ట్, ఆర్ అంటే రైట్, షిఫ్ట్ ఎస్హెచ్ అంటే. ఎస్ఏఎల్ఆర్ అంటే ఏంటి? షిఫ్ట్ అర్థమెటిక్ లెఫ్ట్ రైట్, షిఫ్ట్ రిజిస్టర్ ఫర్ అర్థమెటిక్ కౌంట్ టైమ్స్ ఎయిదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. ఈ షిఫ్ట్ లెఫ్ట్కిను షిఫ్ట్ అర్థమెటిక్ లెఫ్ట్కి తేడా ఏంటంటే, ఇందులో ఎంఎస్బి సైన్ బిట్ కాబట్టి సైన్ బిట్ మాత్రం షిఫ్ట్ అర్థమెటిక్ లెఫ్ట్ కానీ రైట్ కానీ మారదు. సైన్ బిట్ అలాగే ఉంటుంది, అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అలాగే ఉంటుంది. అదే షిఫ్ట్ లెఫ్ట్ రైట్లో అయితే ఎంఎస్బి మారిపోతుంది. అది తర్వాత రొటేట్ లెఫ్ట్, రొటేట్ రైటు అంటే ఏంటి? క్యారీతో పాటుగా రొటేట్ చేయమని, క్యారీ లేకుండా చేయమని. రొటేట్ లెఫ్ట్లో క్యారీ లేకుండా చేస్తుంది. రొటేట్ ఆర్సిఎల్, ఆర్ అంటే రొటేట్ త్రూ క్యారీ లెఫ్ట్, రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ అలా అనుకోవచ్చు. రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ అనుకోవచ్చు, అంటే క్యారీ ద్వారా కూడా రొటేట్ చేయమని. దిస్ ఈజ్ అబౌట్ ది బిట్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్. స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? మూవ్ ఎస్బి ఆర్ మూవ్ ఎస్ వర్డ్ అంటే మూవ్ స్ట్రింగ్ బైట్ ఆర్ మూవ్ స్ట్రింగ్ వర్డ్. సిఎంపిఎస్బి వర్డ్ అంటే కంపేర్ స్ట్రింగ్ బైట్ ఆర్ వర్డ్, స్కాన్ స్ట్రింగ్ బైట్ ఆర్ వర్డ్, లోడ్ స్ట్రింగ్ బైట్ ఆర్ వర్డ్, స్టోర్ స్ట్రింగ్ బైట్ ఆర్ వర్డ్. ఈ స్ట్రింగ్ ఆపరేషన్స్ కొన్ని ప్రిఫిక్సెస్ తోటి వర్క్ చేస్తూ ఉంటాయి, కొన్ని ప్రిఫిక్సెస్ తోటి వర్క్. ఆ ప్రిఫిక్స్ ఎలా చేయాలో ఎగ్జాంపుల్ ప్రోగ్రాంలో చెప్పాం, అది చూడండి. ప్రిఫిక్సెస్ ఏంటంటే ఆర్ఈపీ ప్రిఫిక్స్ అంటే రిపీట్, మూవ్ స్ట్రింగ్ బైట్ తోటి, లోడ్ స్ట్రింగ్ బైట్ తోటి, స్టోర్ స్ట్రింగ్ బైట్ తోటి యూజ్ చేస్తారు. రిపీట్ వైల్ ఈక్వల్, రిపీట్ వైల్ జీరో అంటే కంపేర్ స్ట్రింగ్ బైట్ ఆర్ వర్డ్, స్కాన్ స్ట్రింగ్ బైట్ ఆర్ వర్డ్తో ఉపయోగిస్తారు. రిపీట్ వైల్ నాట్ ఈక్వల్ ఆర్ రిపీట్ వైల్ నాట్ జీరో, కంపేర్ స్ట్రింగ్ బైట్, స్కాన్ స్ట్రింగ్ బైట్ తోటి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఏముంది? మూవ్ ఏఎక్స్ కామా 00H అను అంటే ఏఎక్స్ ఇది కూడా 00, డిఎస్ ఎంత 00, ఈఎస్ ఎంత 00, ఎస్ఐ ఎంత 2000, డిఐ ఎంత 2400. అప్పుడు 2000 అడ్రస్ నుంచి 2400 అడ్రస్ వరకు 2000 నుంచి 2400 అడ్రస్కి ఒక 128 బైట్స్ ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతున్నాం. ఆ ఇన్స్ట్రక్షన్స్ రాసాం. మూవ్ సిఎక్స్ కామా 80 అంటే సిఎక్స్ మనం 128 పెట్టాము. సిఎల్ అంటే క్లియర్ డైరెక్షన్ ఫ్లాగ్ క్లియర్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఎస్ఐడి ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతాయి. రిపీట్ మూవ్ స్ట్రింగ్ బైట్, కాపీ ది స్ట్రింగ్స్ ఫ్రమ్ 2000 to 2400 అండ్ సో ఆన్. సో హాల్ట్, చివరిలో హాల్ట్ చేసామని చెప్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ది స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ విత్ ఇన్స్ట్రక్షన్స్ అంటే కండిషనల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, కొన్ని అన్కండిషనల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ముందు అన్కండిషనల్ ట్రాన్స్ఫర్స్ చూసేద్దాం. కాలు, రిటర్ను, జంపు ఇవన్నీ కూడా అన్కండిషనల్ ట్రాన్స్ఫర్స్. కాల్ అన్నప్పుడు ఏదో కాల్ సబ్రొటీన్ కాల్ కింద ఉంటుంది. రిటర్న్ అంటే బ్యాక్ టు ది ఎగ్జిక్యూషన్ అండ్ ఆఫ్ ది మెయిన్ ప్రోగ్రామ్. జంప్ అంటే జంప్ చేయమని. ఓకే. కండిషనల్ ట్రాన్స్ఫర్స్ ఎలా ఉన్నాయంటే సైన్డ్, అన్సైన్డ్, ఫ్లాగ్ ఎఫెక్టింగ్ ఉన్నాయి. సైన్ ఏంటి? జంప్ ఆన్ ఈక్వల్, జంప్ నాట్ ఈక్వల్, జంప్ గ్రేటర్ దాన్ ఈక్వల్, జంప్ లో, జంప్ లెస్ దాన్ ఈక్వల్. అన్సైన్డ్ ఎలా ఉంటాయి? జంప్ ఈక్వల్, జంప్ నాట్ ఈక్వల్, జీరో ఫ్లాగ్ని వెరిఫై చేస్తుంది. జంప్ అబవ్ ఈక్వల్, జంప్ అబవ్ ఆర్ ఈక్వల్ అంటే క్యారీ ఫ్లాగ్ని, జీరో ఫ్లాగ్ని వెరిఫై చేస్తుంది. జంప్ బిలో ఆర్ ఈక్వల్ అంటే క్యారీ ఫ్లాగ్ని, జీరో ఫ్లాగ్ని వెరిఫై చేస్తాయి. ఫ్లాగ్ ఎఫెక్టింగ్ ఏంటి? జంప్ ఆన్ క్యారీ, జంప్ ఆన్ నో క్యారీ, జంప్ ఆన్ ప్యాటరీ, జంప్ ఆన్ నో ప్యాటరీ, జంప్ ఆన్ ఓవర్ఫ్లో, జంప్ ఆన్ నో ఓవర్ఫ్లో, జంప్ ఆన్ సైన్, జంప్ ఆన్ నాట్ సైన్, జంప్ ఆన్ జీరో, జంప్ ఆన్ నాట్ జీరో. బిఫోర్ కండిషనల్ ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ కంపేర్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్ అంటే వీటి ముందు కంపేర్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తారు. కంపేర్ ఆపరెండ్ 1 అండ్ ఆపరెండ్ 2. ఆపరెండ్ 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆపరెండ్ 1. ఇఫ్ ఆపరెండ్ 1 నీడ్స్ బారో, ఆపరెండ్ 1 నీడ్స్ బారో, క్యారీ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఆపరెండ్ 1 ఈజ్ లెస్ దాన్ ఆపరెండ్ 2. If no carry flag ఈజ్ ఈక్వల్ ఆపరెండ్ 1 is greater than operand 2. Based on the conditions of zero flag and carry flag, conditional transfers will be taken. This is about the transfers. ఇంకా ఇటరేషన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? లూప్ టు డిస్ప్లేస్మెంట్ 8. దిస్ ఇన్స్ట్రక్షన్ డిక్రిమెంట్స్ ది CX by 1 and jumps to displacement 8 until CX is equal to 0. CX is equal to 0 అయ్యేంత వరకు ఆ లూప్ అలా తిరుగుతుంటుంది. ప్రతి ఇటరేషన్కి CX డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. GX 0 ఎప్పుడైతే అయిందో ఆ లూప్ నుంచి బయటికి వచ్చేస్తుంది. అలాగే లూప్ వైల్ ఈక్వల్ ఆర్ లూప్ వైల్ 0
డిస్ప్లేస్మెంట్ 8 అంటే ఏంటి, సిఎక్స్ ఎప్పుడు డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సిఎక్స్ ఎప్పుడైతే 0 కాలేదో లేదా జీరో ఫ్లాగ్ 1 అయిందో, జీరో ఫ్లాగ్ 1 అయిందో అప్పుడు బ్రాంచ్ టేక్స్ ప్లేస్. కానీ సిఎక్స్ 0 అయినా, జీరో ఫ్లాగ్ 0 అయినా ఎగ్జిక్యూషన్ ఆగిపోయి జంప్ అయ్యి బయటకు వచ్చేస్తుంది లూప్లోంచి. లూప్ వైల్ నాట్ ఈక్వల్ నాట్ 0 అంటే ఏంటి, దిస్ ఇన్స్ట్రక్షన్ డస్ ది ఫాలోయింగ్: సిఎక్స్ డిక్రిమెంటెడ్ బై 1. సిఎక్స్ 0 కాకపోయినా, జీరో ఫ్లాగ్ 0 అయినా బ్రాంచ్ టేక్స్ ప్లేస్ టు ది డిస్ప్లేస్మెంట్ 8 అక్కడికి వెళ్తుంది. అలా కాకుండా సిఎక్స్ 0 అయినా, జీరో ఫ్లాగ్ 1 అయినా ఎగ్జిక్యూషన్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వెళ్ళిపోతుంది, లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. జేసిఎక్స్ జెడ్ డిస్ప్లేస్మెంట్ 8 అంటే జంప్ ఇఫ్ సిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సిఎక్స్ 0 అయితే జంప్ అయిపో అని చెప్తున్నాను అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ది ఇటరేషన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్. ఇంటరప్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఇంటరప్ట్ నెంబర్ అంటే సాఫ్ట్వేర్లో మనకి సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ ఉన్న ఇంట్ అని ఉంది. ఆ ఇంట్కి నెంబర్ ఇస్తే 32 to 255 ఏదైనా నెంబర్ ఇవ్వచ్చు. ఇస్తే యూజర్ నెంబర్ ప్రకారంగా ఆ ఇంటరప్ట్ యాక్షన్ తీసుకుంటుంది అనమాట. ఇంటరప్ట్ యాక్షన్ ఇంటరప్ట్ అంటే ఉంటాయి కదా, మెయిన్ ప్రోగ్రామ్ రన్ అవుతుంటే ఇంకో ఇంటరప్ట్ వచ్చి దాని ప్రోగ్రామ్ వేరే కంట్రోల్ వేరే చోట తీసుకుపోతుంది. అలాగా ఇంటరప్ట్ నెంబర్ 32 to 255 ఏది నెంబర్ వాడుకోవచ్చు. ఐఎన్టీఓ అంటే ఇంటరప్ట్ ఆన్ ఓవర్ఫ్లో. ఓవర్ఫ్లో వచ్చినప్పుడు వెంటనే ఇంటరప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంటరప్ట్ ఆన్ ఓవర్ఫ్లో అంటే అది. ఐ రిటర్న్ అంటే ఇంటరప్ట్ ఆన్ రిటర్న్. ఇంటరప్ట్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోతుంది అది. నెక్స్ట్ ప్రాసెసర్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్. ఎస్టీసీ అంటే సెట్ క్యారీ ఫ్లాగ్, సిఎల్సి అంటే క్లియర్ క్యారీ ఫ్లాగ్, సెట్ డైరెక్షన్ ఫ్లాగ్, క్లియర్ డైరెక్షన్ ఫ్లాగ్, సెట్ ఇంటరప్ట్ ఫ్లాగ్, క్లియర్ ఇంటరప్ట్ ఫ్లాగ్. ఎన్ఓపి అంటే నో ఆపరేషన్, హాల్ట్ అంటే హాల్ట్ ఆగిపోమని, ఎస్కేప్ అంటే ఎస్కేప్ టు కో ప్రాసెసర్. దిస్ ఇన్స్ట్రక్షన్ ప్రాసెస్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు ది కో ప్రాసెసర్. లాక్ సిస్టమ్ బస్ డ్యూరింగ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. అది లాక్ సిస్టమ్ బస్ డ్యూరింగ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. దీంతో ప్రాసెస్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ అని అయిపోయాయి.